ఉదయకాల సమయంలో నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే ద ట్రయంఫ్స్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటంటే విశ్వాసం ద్వారా కలిగినటువంటి విజయాలు, విశ్వాసం ద్వారా పొందుకున్నటువంటి విజయం. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మీరు వినండి, ఖచ్చితంగా దేవుడు విజయాన్ని అనుగ్రహించే వ్యక్తిగా ఉన్నాడు. కానీ సమయం మనకు తెలియకపోవచ్చు, సందర్భం మనకు తెలియకపోవచ్చు, కానీ మనం విశ్వాసము దేవుని యందు ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, దూరంగా ఉంచే దేవుడు కాదు. కాబట్టి ఈ సంబంధం దయచేసి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు కూడా ఎన్నో విషయాలు రాస్తే ఏమన్నంటే 32వ వచనం చూసరికి ఏమని రాయబడింది అంటే ఇకను ఏమి చెప్పుదు అంటే ఏంటి, ఆయన ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఎరుక గోళ్ళు కూల్చబడిన విధానం నుంచి తెలియజేశాడు, ఎర్ర సముద్రం ఇలా దాటుకుంటూ వచ్చారో తెలియజేశాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే మీరు చూడండి, ఈవెన్ రాహబు ఎలాగూ వేగుల వారిని భద్రపరిచి లేదా వారిని ఆ యొక్క ఇంట్లో ఉంచుకొని ఏ విధంగా తాను తన కుటుంబము రక్షింపబడింది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే ఇక ఏమని చెప్పుదును, ఏమన్నాడు చూడండి, గిద్యోను, బారాకు, శాంసను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తల గురించి వివరించుటకు సమయము కాదు. ఆయన ఏమన్నాడు చెప్పండి, ఇవన్నీ కూడా వివరించడానికి సమయం సరిపోదు. మనం కూడా ఆలోచన చేసి ఒకవేళ ఒక్కొక్క వ్యక్తి గురించి అనుకున్న ఒక వారం అంతా వెళ్ళిపోతుంది మనం నేర్చుకోవాలి అంటే. సో భక్తుడు ఏమన్నాడు అంటే ఇదంతా సమయం సరిపోదని తెలియజేశారు, కానీ ఇవి గురించి కొన్ని బ్రీఫ్గా నేను కొన్ని విషయాలు నేర్పిస్తూ ఏ విధంగా వాళ్ళు విశ్వాస జీవితంలో విజయాన్ని పొందుకున్నారనే విషయాన్ని నేను మీకు నేర్పిస్తూ ముందుకు వెళ్తాను. మీరు గమనించండి, ఇక్కడ బైబిల్లో ఈ యొక్క 11వ అధ్యాయంలో మెన్షన్ చేయబడినటువంటి వ్యక్తులందరూ కూడా మనుషులే, దేవదూతలు కాదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనలాంటి వారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనకంటే ఎక్కువ శ్రమల గుండా వెళ్ళిన వారు, మనకంటే ఎక్కువ కష్టం కూడా వెళ్ళిన వారు ఉన్నారు. ఈవెన్ మనలాగా ఈ యొక్క సమయంలో ఈ స్థితిలో ఇటువంటి మంచి కంఫర్ట్ జోన్ లో లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి ఉన్నటువంటి స్థితిగతులు అన్నింటినీ ప్రక్కన ఉంచి దేవుని మీద విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారు అంటే వారి పోరాటాన్ని కొనసాగించారు. ఎందుకు దేవుడు మనకి అన్ని కూడా మెన్షన్ చేసి పెట్టాడు వీరి పేర్లు అంటే వారి నుండి మనము వాక్యాన్ని నేర్చుకుంటూ మన విశ్వాస జీవితాన్ని మనము బలపరచుకోవడానికి, విశ్వాస జీవితంలో మనం తప్పకుండా శక్తిని, బలాన్ని కలిగిన వ్యక్తులుగా మన పోరాటంలో మనం ఏం చేయాలి అంటే ముందుకు వెళ్ళడానికి. అందుకే నేను నిన్న కూడా జ్ఞాపకం చేశాను, మీకు పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ ఒక మూవీ నేను షేర్ చేశాను యూట్యూబ్లో. మీరు ఎంతమంది చూసారో తెలియదు, కానీ అక్కడ నేను చెప్పాను ఇంగ్లీష్ మీకు వచ్చినా రాకపోయినా మీరు చూడండి, మీకు అర్థమైంది ఏంటి అంటే ఈ లోకంలో మనం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. మన ప్రయాణం ఎక్కడికి చెప్పండి, మన గమ్యస్థానం ఎక్కడికి? పరలోకం. ఈ పరలోక రాజ్యానికి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీరు వినండి, ఈ ప్రయాణంలో ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎంతో మంది వ్యక్తులు నేనే ఆత్మీయుణ్ణి, నేను ప్రార్థన పరుణ్ణి, నేను ఘనంగా మిమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తిని, నాకు దేవుడు తెలుసు, నాకు అందరూ కూడా తెలుసు, నాకు పరలోకం తెలుసు, నాకు తెలియనటువంటిది ఏమీ లేదు అనుకుంటూ మనల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. మీరు గమనించండి, దయచేసి వినండి. ఈ లోకంలో ఎంతోమంది క్రైస్తవులు ఏంటంటే మాకు దేవుడు తెలుసు, మాకు కూడా దేవుడు తెలుసు, మాకు కూడా వాక్యం తెలుసు, మాకు కూడా పరలోకం తెలుసు అనుకుంటూ తప్పుడు మార్గంలో తీసుకెళ్లేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. అది ఎగ్జాక్ట్లీ ఆ పిలిగ్రిమ్ ప్రోగ్రెస్లో కూడా యాత్రికుని ప్రయాణంలో కూడా ఆయన్ను వేరే విధంగా రాంగ్ రూట్లో తీసుకెళ్లి శ్రమల గుండా ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మన విశ్వాస జీవితంలో కూడా మన ఫోకస్ అనేది మనుషుల మీద పెట్టినట్టయితే ఖచ్చితంగా మనం రాంగ్ రూట్ వెళ్ళాల్సిందే. మన ఫోకస్ అనేది దేవుని మీద ఉంచినట్టయితే ఆ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఒక అన్యుల్లాగా జీవించకుండా క్రైస్తవుడిగా నా జీవితాన్ని సరి చేసుకోవాలి అని చెప్పి దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుతాం. కాబట్టి ప్రేమ దేవుని నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటి అంటే మన గురి, మన ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉండాలి అంటే దేవుని మీద నిలిపినప్పుడు, దేవుని మీద ఉంచినప్పుడు నీ జీవితాన్ని ఎవరు కూడా ప్రక్కతో తీసుకెళ్లాలని చూసినా కూడా వారిని అనుసరించినాడు. ఒకవేళ ఒక వ్యక్తి నేను దేవుని దూరం చేస్తున్నాడు అంటే, సంఘముడు దూరం చేస్తున్నాడు అంటే, ప్రార్థనకు దూరం చేస్తున్నాడు అంటే, దేవుని యొక్క సన్నిధికి రాకుండా దూరం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి నీ క్షేమం కోసం ఎప్పుడు ఆలోచన చేసే వ్యక్తి కానే కాదు. అందుకని అటువంటి వ్యక్తుల గురించి చాలా కేర్ఫుల్గా ఉండాలని బైబిల్ బోధిస్తుంది. అందుకే ఇలాంటి వాక్యం చూస్తాం మన సువార్తల్లో, నేనే యేసుని చెప్పుకుంటూ వచ్చే వ్యక్తులు కూడా ఉంటారట. మీకు అర్థమైంది కదా ఏముంది వాక్యంలో? నేనే యేసును అని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆల్రెడీ చరిత్రలో, రాబోయేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మనము వివేకము కలిగి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో మనం ముందుకు ప్రయాణించాలి. కాబట్టి మీరు దయచేసుకోండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యను చూస్తే ఈ విశ్వాస జీవితం ద్వారా
వాళ్ళు ఎటువంటి విజయాలు పొందుకున్నారని ఆలోచన చేసినప్పుడు 32వ వచనంలో చూస్తే గిద్యోను, బారాకు, సాంసను, యొప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలు గూర్చి వివరించినప్పుడు సమయము సరిపోదు. 6 ఉన్నారు ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే. వీరి గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు తెలియజేస్తే ముందుకు వెళ్తాను, గమనించండి. గిద్యోను గురించి మనం చూస్తే గిద్యోని యొక్క అచీవ్మెంట్ కానీ గిద్యోని యొక్క ఆయన విజయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మీరు చూడండి, గిద్యోను దేవుని చేత ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి, ఆయన దేవుని పిలుపును అందుకొని మిద్యానీలను జయించడానికి, మిద్యానీలను ఓడించడానికి దేవుడు ఏం చేస్తాడంటే తను పిలుచుకున్నట్టుగా చూస్తాం. ఇక ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆయన గురించి మనం చూస్తాం. 6-7 అధ్యాయాల్లో ఇశ్రాయేలు జనాంగము మీరు గమనించండి, దేవుడు వారిని చక్కగా దేవుడు నడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించుకొని వచ్చి ఎరుకు గోడలు కూల్చివేసి అంత చక్కగా తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దేవుడికి అవిధేయులుగా జీవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు అంటే 7 సంవత్సరాలు మిద్యానుల చేతికి అప్పగించాడు. 7 సంవత్సరాలు మిద్యానుల చేతికి అప్పగించినప్పుడు మీరు చూడండి, వాళ్ళు దొరికినటువంటి స్థలంలో పంటను పండించుకుంటూ వెళ్తున్నప్పుడు మిద్యానీలు వచ్చేసి వారి పంటనంతా కూడా నాశనం చేశారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు చూడండి, మన దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఒకసారి ఒక మాట చూడండి దయచేసి. 6వ అధ్యాయం న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం దయచేసి, మనం చూద్దాము. చూడండి దయచేసి 6వ అధ్యాయము 6వ వచనం చదవండి దయచేసి. రైట్. ఇశ్రాయేలీలు మిద్యానీల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు, మీరు వినండి, వీరి ధాన్యాన్ని వీరి పంటల్ని అన్నింటినీ కూడా మిద్యానీయులు నాశనం చేసినప్పుడు వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే ఇశ్రాయేలు జనాంగము మిద్యానీల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఏం చేస్తారట వాళ్ళు? అన్నీ బాగున్నప్పుడు, నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుందమ్మా, అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాలేదు, అన్నీ బాగున్నప్పుడు దేవునికి మొరపెట్టలేదు. వాక్యంలో రాయబడిన మాట ఏంటి అంటే వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఏం జరిగిందట, వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టారు. మీరు గమనించండి, ఈరోజు క్రైస్తవులు ఉంటున్నటువంటి ఎంతోమంది కూడా వారి జీవితాల్లో మీరు గమనించండి, అన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు ఆయనకి ఇంకా ఎక్కువగా సమయాన్ని ఇవ్వడానికి బదులు, ఎక్కువ దేవుణ్ణి ఆరాధించడానికి బదులు, ఎక్కువ దేవునితో సహవాసన చేయడానికి బదులు, ఎక్కువగా దేవుని యొక్క సంఘానికి వచ్చి ప్రతి ప్రాంతంలో దేవుణ్ణి ఆరాధించడానికి బదులు ఏం చేస్తున్నారు చాలామంది అంటే ఆదివారం వచ్చి కూర్చుండి వెళ్ళిపోతే చాలు ఉన్న స్థితిలో ఉన్నారు. కానీ వాక్యం మీరు గమనించండి, వీరు కూడా అన్ని బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాలే వారికి. వాక్యం ఏముంది, వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఏం జరిగింది, యెహోవాకు మొరపెట్టారు. అన్నీ మనకు బాగున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు సంతోషిస్తాడు, నీవు కూడా ఆనందపడతావు. మీరు గమనించండి, అయ్యో ప్రభా ఈ స్థితికి నేను వచ్చాను, ఈ దీనస్థితికి వచ్చాను, హీన దశకు వచ్చానని చెప్పి చాలాసార్లు మనం బాధపడుతూ వెళ్తూ ఉంటాం. కానీ గమనించండి, నీ స్థితిగతులు బాగున్నప్పుడు, నీ జీవితం బాగున్నప్పుడు, అన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆదరించినప్పుడు, ముందుకు తీసుకెళ్ళినప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం సమయాన్ని చేజించుకోలేనట్టు క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. అన్నీ మీరు గమనించండి, దీన అవస్థకి, కష్టానికి, శ్రమలలో ఉన్నప్పుడు మాత్రమే కాదు దేవునికి మొరపెట్టాల్సింది, అన్ని బాగున్నప్పుడు కూడా దేవుని మనం ఏం చేయాలి, స్తుతించాలి. అందుకే ఈరోజు ఉదయకాలం సమయంలో మనం విన్నాం, ఇట్స్ అ ప్లీజెంట్ టు ప్రైజ్ ఆ గాడ్. ఏంటంటే మనకు మనోహరంగా తృప్తిగా ఉండేది ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుని మహిమపరచడం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎక్కువ ఉదయకాల్సిన దయచేసి గమనించండి, వీరు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఏం చేశారట, దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు అక్కడ గిద్యోను అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తుంటే ఎన్నుకుంటాడు, పిలుచుకుంటాడు. ఆయన గురించి మనం మాట్లాడితే 11వ వచనంలో చూస్తే యెహోవా దూత వచ్చి అభిజ్రేయుడైన యోవాషు కలిగిన ఒఫ్రాలోని మస్తిక వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. మీరు గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ గిద్యోను గురించి మాట్లాడినప్పుడు ఈ గిద్యోను మనష్షే గోత్రంలో వారి కుటుంబము చాలా తక్కువ స్థితిలో ఉన్నటువంటి కుటుంబం. ఆయన అంటాడు 14వ వచనంలో చూస్తే యెహోవా అతనితో తిరిగి బలం తెచ్చుకొని మిద్యానుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించుటకు పంపినవాడు నీవేని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠై ఉన్నానని అతనితో
చెప్పెను అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. మీరు గమనించండి, దేవుని యొక్క బిడ్డల యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే గిద్యోను కనిష్ఠుడిగా ఉన్నాడు. గిద్యోని యొక్క కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు ఏంటి అంటే, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను. మీరు గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే ఈ 12 గోత్రములలో బలాఢ్యులైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. 12 గోత్రంలో యుద్ధాన్ని జరిగించేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మేము నిజంగా యుద్ధం చేయగలము, మేము ప్రాముఖ్యమైనటువంటి గోత్రం అదని పేరు చెప్పుకుంటూ బ్రతికేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాక్యంలో గమనించేది ఏంటి అంటే, గిద్యోను చెప్పాడు, నేను నా కుటుంబము ఈ మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిది అన్నాడు ఆయన. అదేవిధంగా నేను చివరి వ్యక్తి అన్నప్పుడు ఆ రోజు కనిష్ఠుడు అంటే సరైనటువంటి ప్రిఫరెన్స్ ముందు వచ్చేది కాదు. ముందు జ్యేష్ఠుడికే ఏ పని అప్పగించాలన్నా ఎక్కడికి పంపించాలన్నా జ్యేష్ఠుడికి ఏంటి అంటే 2 అంతలుగా ఆశీర్వాదం ఉండదు. మీరు గమనించండి, ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, నేనే నిన్ను పంపవాన్ని అన్నాడు. ప్రేమ దేవుళ్ళ రేఖ సముదాయం గమనించండి, నువ్వు దేవుని కొరకు జీవించాలి అంటే నీ గోత్రాన్ని నీ కులాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి అంటే నీ ఆస్తిని చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఆస్తితో పాటు డబ్బుతోనే మాత్రం లోకంలోనికి రాలేదు. నువ్వు పుట్టినప్పుడు ఒక మెడలో నిజంగా నేను ఈ కులాన్ని ఆ కులాన్ని అని చెప్పి ఒక మెడలో ఒక దండలాగా వేసుకుని లోకంలోనికి రాలేదు. ఈ లోకంలో నువ్వు జన్మించినప్పుడు పలాని ప్రాంతంలో, పలాని పట్టణంలో, పలాని కుటుంబంలో నేను జన్మిస్తున్నానని చెప్పేసి నువ్వు నిజంగా తెలుసుకుని లోకానికి రాలేదు. ఇక్కడ గమనించండి, నువ్వు ఏమి వాక్యం చూస్తే నువ్వు దిగంబరిగా నేను లోకానికి వచ్చానంటాడు. ఏమంటాడు చెప్పండి? నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చి ఏదైతే నిజంగా ఇది నా యొక్క కమ్యూనిటీ, నా యొక్క అంతస్తు, నా యొక్క ఆస్తిని చెప్పుకుంటున్నావో అవన్నీ కూడా మరణించినప్పుడు ఏం చేయాలి చెప్పండి? నువ్వు మరణించిన తర్వాత అన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఫలాని కుటుంబమో ఫలాని కమ్యూనిటీ అని చెప్పి దేవుడు ఎక్కడ కూడా బోర్డు పెట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసి పరలోకంలో స్థలాన్ని కేటాయించాడు. మనందరం కూడా గమనించాల్సింది ఏంటి అంటే, పరిశుద్ధులము పేదవాడైనా ధనవంతుడైనా ధనికుడైనా ఏ ప్రాంత వ్యక్తి అయినా బ్లాక్ అయినా వైట్ అయినా ఏ స్థితిలోనే ఉన్నా కూడా ఒకే స్థలానికి వెళ్ళాలి. ఎక్కడికి అంటే పరలోకం. అది కూడా ఎవరు అంటే క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించిన వ్యక్తి మాత్రమే. ఆదామును క్రియేట్ చేసినప్పుడు ఏ జాతికి చెందినవాడు చెప్పండి ఆయన? ఆదామును దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఏ ప్రాంతానికి చెందినవాడు చెప్పండి ఆయన? కానీ ఈరోజు మనం అందరము కూడా దేవుని కొరకు నిలబడాలి అంటే, దేవుని కొరకు బ్రతకాలి అంటే ఇవన్నీ అడ్డుపడ్డాలుగా వస్తాయి మనకి అన్నీ కూడా. అయ్యో ప్రభా ఇది ఉంది అని చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో బ్రతికేటువంటి క్రైస్తవ లోకంలో ఎంతమంది ఉన్నారు? ప్రేమైన దేవుళ్ళ దయచేసి గమనించండి, ఈరోజు లోకంలో లేకపోతే ఏక సమాజంలో నిన్ను తక్కువ చూస్తున్నారేమో ఎవరైనా, నీ అంతస్తుని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ ఒకవేళ వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ బట్ నీ కమ్యూనిటీని బట్టి, నీకున్నటువంటి పరిచయాన్ని బట్టి నేను తక్కువ చూస్తాను. గమనించండి, నేను మనుషులు తక్కువ చేసి చూసిన దేవుడు మాత్రము తక్కువ చేసేవాడు కాదు. ఇక్కడ గిద్యోను గురించి చూస్తే, ప్రభువా నేను కనిష్ఠుని, నా కుటుంబం ఎన్నిక లేనిది ప్రభువా అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? పంపించే వ్యక్తిని నేను. నువ్వు వెళ్ళు యుద్ధం చేయమని దేవుడు తను ఎన్నుకున్నట్టుగా చూస్తాం. ఈరోజు నువ్వు ఒకవేళ అదే స్థితిలో ఉండి, ప్రభా నేను ఈ విధంగా ఈ స్థితిలో ఉన్నాను, నా యొక్క కుటుంబం వైపు నుండి, సమాజం వైపు నుండి, నా ప్రక్క నుండి, నా ఇరుగు పొరుగు వారి నుండి నా అంతస్తుని చూసి, నా ఆస్తిని చూసి హేళన చేసేవారు ఉన్నారేమో, లేదా తక్కువ చేసి చూసేవారు ఉన్నారేమో, నువ్వు బాధపడచ్చు. రిమెంబర్, మీరు గమనించండి, మనుషులు తక్కువ చేసి నేను చూసిన నీ దేవుడు మాత్రము తక్కువ చేసేవాడు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, యు ఆర్ ప్రేషియస్ సోల్ ఇన్ ద సైడ్ ఆఫ్ గాడ్. మనందరము కూడా దేవుని దృష్టిలో ప్రశస్తమైనటువంటి వ్యక్తులం. మనందరము కూడా దేవుని దృష్టిలో విలువ కలిగిన వ్యక్తులం. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే, నమ్మాలి, విశ్వసించాలి, ఆయనకు విధేయులుగా బ్రతకాలి. విధేయులుగా బ్రతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను వాడుకుంటాడు. విధేయులుగా బ్రతికినప్పుడు ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాడు. మీరేనండి, ఈయన గిద్యోను అలా ఉన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తుంటే మీరు గమనించండి, నువ్వు యుద్ధం చేయాలి మిద్యానీయుల పైన అన్నప్పుడు 32,000 మందిని ఆయన ఏం చేశాడు? గ్యాదర్ చేశాడు. 32,000 మందిని గ్యాదర్ చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఒకసారి వారిని అడుగు ఏంటి అంటే, ఎవరైతే ఆ యొక్క సైన్యానికి భయపడి, ఎందుకంటే మీరు గమనించండి వాక్యం మీరు చూస్తే అది మీరు తర్వాత చదువుకునే సమయం ఎక్కువ లేదు, కానీ వాళ్ళు ఒంటెల్లాగా నటం మిడతల్లాగా అంత దండుతో తరలి వచ్చారట. మీకు అర్థమవుతుంది కదా? మిడతలని పోల్చాడంటే చాలా ఎక్కువ సైన్యం ఉంది. మీరు గమనిస్తున్నారు కదా? అటువంటి గొప్ప సైన్యంతో వాళ్ళు వచ్చినప్పుడు ఈయన 32,000 మందిని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు చెప్పాడు ఏంటి అంటే, ఎవరైతే వారిని చూసి భయపడే వారు ఉంటారో వారిని వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు దాదాపుగా 20,000 మంది రిటర్న్ వెళ్ళిపోతారు. ఎంతమంది చెప్పండి? ఇంకా మిగిలింది ఎంతమంది? 10,000 మంది మాత్రమే.
ఈ 10,000 మంది వచ్చినప్పుడు దేవుడు మరలా ఒక పరీక్ష పెడతాడు. ఈ 10,000 మంది యుద్ధం చేసి మేమే మా యొక్క శక్తి ద్వారా యుద్ధాన్ని పొందుకున్నాం, విజయాన్ని పొందుకున్నాం అనుకుంటారని దేవుడు ఏం చేస్తాడు, ఒక టెస్ట్ పెడతాడు. ఏమని అంటే వాళ్ళని ఒక దగ్గరికి, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వారిని నీళ్లు త్రాగించమన్నప్పుడు ఎవరైతే నీళ్ళను ఈ విధంగా దోసుల్లో తీసుకొని తాగేవారు ఉంటారో, లేదా కుక్క గతికినట్లుగా ఆ విధంగా ఎవరైతే త్రాగుతారో అని లెక్కించమన్నప్పుడు 300 మంది ఏం చేశారు చెప్పండి? మీకు అర్థమవుతుంది కదా. మోకాలేసి అంటే ఇట్లా కుక్క తాగినట్టుగా ఆ కుక్కలాగా వాళ్ళు తాగినప్పుడు మీరు వినండి, మిగతా వాళ్ళందరూ కూడా మోకాలేసి చేతులతో తాగినట్టుగా చూస్తాం. అప్పుడు దేవుడు చెప్తాడు ఏంటి అంటే, ఈ 300 మందితో నేను నీకు విజయాన్ని అనుగ్రహిస్తా అన్నాడు. ఎంతమంది చెప్పండి? 300 మందితో. 300 మందితో మీరు గమనించండి. వీళ్ళు వెళ్ళి దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే గిద్యోను ఈ 300 మందితో దేవుని యొక్క డైరెక్షన్లో ఆయన వెళ్ళిపోయి ఏం చేశాడు అంటే ఈ మిద్యానీల మీద యుద్ధంలో గెలిచినట్టుగా చూస్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రేమైన దేవుని దయచేసి ఆలోచన చేయండి. గిద్యోను ఒకవేళ ఈ మిడత లాంటి సైన్యాన్ని చూసి, ఇంత బలాఢ్యులైనటువంటి ఈ యొక్క వ్యక్తులను చూసి, ఆ రథాలను చూసి, ప్రభు ఈ 300 మందితో నేను ఎక్కడ విజయాన్ని పొందుకొనగలను, ఈ 300 మందితో నిజంగా ఏ విధంగా ఫైట్ చేయగలనని క్వశ్చన్ చేయలేదు అక్కడ. ఎందుకు? తాను అక్కడ ఆలోచన చేసి తాను విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచింది, తాను ఎక్కడ ఏ విధంగా అయితే ఫోకస్ చేసింది ఈ 300 మంది పైన కాదు, కానీ తను పిలిచినటువంటి దేవుడి పైన. ఈరోజు వాక్యం వింటున్న ప్రేమ ఏం వెళ్ళారా, దేవుడు మీద విశ్వాసం ఉంచాడు కనుక తాను 300 మందిని తీసుకొని ఏం చేశాడు, యుద్ధంలోనికి వెళ్ళాడు. ఆ విశ్వాసం ద్వారా తను ఏం చేశాడు అంటే యుద్ధంలో విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు యవనస్తులుగా లేదా ఈరోజు ఏ వయసులో మనం ఉన్నా కూడా మీరు గమనించండి, నీ జీవితంలో క్రీస్తు నీ పక్షాన నిలబడ్డప్పుడు, నీ క్రీస్తు నీ జీవితంలో నేను ముందుకు నడిపించే వ్యక్తిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో మిద్యానీయుల వలె ఎంతో సైన్యముతో లోకంలో మన జీవితాన్ని కృంగజేసేవారు ఉండొచ్చు, ఎంతోమంది దేవుని దగ్గరికి వస్తే మనల్ని హేళన చేసేవారు ఉండొచ్చు, ఎన్నోసార్లు నిందలు వేసేవారు ఉండొచ్చు, కానీ గమనించండి, నీ పక్షాన ఉన్నటువంటి దేవుడు నీకు విజయాన్ని దయచేసి లోకంలో నిన్ను ఏం చేయగలడు చెప్పండి? ఆయనకు సాక్షిగా తప్పకుండా నిలబెట్టగలరు. కానీ నువ్వు చేయాల్సిందేంటి చెప్పండి? గిద్యోను లాగా విశ్వాసం ఉంచాలి. అయ్యో ప్రభా, మేము ఇంతే కొద్ది మందిమే కదా, మేము కొద్ది మందిమే ఉన్నాం కదా ప్రభా, ఎలా విజయం పొందుకోవాలి? వీళ్ళు చూస్తే వేల జనాలు ఉన్నారు లోకంలో అని మనము మనుషులను చూసి కంపేర్ చేసుకుంటే నువ్వు అంగీకరించినటువంటి దేవుని యందు ఉంచే విశ్వాసం అనేది సన్నగిలిపోతుంది. కాబట్టి ఈ యొక్క సంఘ వాక్యం వింటున్న మనందరం కూడా దయచేసి గమనించండి. గాడ్ నోస్ ఎగ్జాక్ట్లీ యువర్ వీక్నెస్ వెన్ హీ కాల్స్ యూ. నిన్ను పిలిచినప్పుడు దేవుడికి తెలుసు నీ స్ట్రెంగ్త్ ఏందో, నీ వీక్నెస్ ఏందో, నీ బలహీనత ఏందో దేవుడికి తెలుసు. నీ యొక్క శక్తి సామర్థ్యాలు దేవుడికి తెలియదా చెప్పండి? నువ్వు ఒకవేళ ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, ఒక దగ్గరికి వెళ్ళి నువ్వు సంభాషించాలన్నా, ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా, ఒకరితో నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళి ఏదైనా జరిగించాలన్నా, సమస్తము ఆయన ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఈరోజు మనం అనుకుంటాం చాలాసార్లు ఏంటి అంటే, నా శక్తి ద్వారా, నా సామర్థ్యం ద్వారా ఇవన్నీ మోసుకుంటూ వస్తున్నాను అనుకుంటాం. మనం ఇవన్నీ సంపాదించుకున్నాను, నేను నా భుజాలను వేసుకున్నాను అనుకుంటాం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఇదంతా నేనే కట్టించానని చెప్పుకుంటాం కొన్నిసార్లు. ఇవన్నిట్లో ఏం లేదు. కట్టించినప్పుడు కనీసం 6 అడుగుల స్థలంలో కూడా నువ్వు పర్మనెంట్గా ఉండలేవు. నీ చివరికి ఒక 1 సంవత్సరం తర్వాత చదివి చూస్తే నీ బోన్స్ దొరుకుతాయి, అక్కడ నీ శరీరం కూడా ఉండదు. ఎందుకు మనకు అన్నీ అని చెప్పుకుంటూ జీవించని చెప్పండి? ఈ లోకంలో గమనించండి. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంలోకి ఏది తీసుకొని రాలేము, ఏది తీసుకొని వెళ్ళాము. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తి కనుక, నీ బలహీనతను ఎరిగినటువంటి వ్యక్తి కనుక, నీవు బలహీన స్థితిలో ఉన్నప్పుడే నిన్ను బలపరిచి దేవుని కొరకు నిలబెట్టే వ్యక్తి ఎవరు అంటే ఆయన మాత్రమే. కాబట్టి నువ్వు గమనించండి, నీ బలహీనతను సహితము బలమైనటువంటి ఆయుధంగా మార్చగలిగినటువంటి దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టి చూడండి, ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ కార్యాలు నువ్వు చూస్తావు. మరి గిద్యోను చేసింది కూడా అదే. ఆయన ఏం చేశాడు చెప్పండి? విశ్వాసముతో దేవస్థానంలో ఉన్న ముందుకెళ్ళాడు. అందుకే ఒకసారి ఒక మాట చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. 1వ అధ్యాయం 6వ వచనం. నేను బాలుడను అనవద్దు, నేను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై. వినండమ్మా చాలా జాగ్రత్త. ఏమన్నాడు ఇర్మియా చెప్పండి? నేను బాలునే మాట్లాడడానికి కూడా నాకు తెలియదు, శక్తి లేనప్పుడు దేవుడు ఏమన్నాడు?
నేను మాట్లాడలేను అని అనొద్దు, బాలుడని అనవద్దు. ఎందుకంటే నిన్ను విడిపించి నీకు విజయాన్ని నీకు తోడుగా ఉండి నడిపించే దేవుణ్ణి నేనే అని చెప్పాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రేమ బిడ్డలారా, నీ శక్తి, నీ సామర్థ్యము, నీ యొక్క విశ్వాసము, నీ ఆశ, నీ ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉండాలి అంటే నీ హృదయంలో నివాసము చేస్తున్నటువంటి దేవుడి మీద ఉండాలి. అందుకే నేను జ్ఞాపకం చేస్తాను మొదటిగానే ఉదయకాల సమయం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే. ఇక ఈ మాట మనం చాలా చక్కగా చెప్తాం చాలాసార్లు. బట్ ఎంతమంది నిజంగా ఆ గొప్పవాడైనటువంటి క్రీస్తుకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, ప్రభువా నా వీక్నెస్ అంతా మీకు తెలుసు, నా బలహీన అంతా మీకు తెలుసు, నా వ్యక్తిగత జీవితం అంతా తెలుసు, నా కుటుంబ పరిస్థితి అంతా మీకు తెలుసు, మీరు నా పక్షాన నిలబడకపోతే యుద్ధాన్ని నేను జరిగించలేను, మీరు నా పక్షాన ఉండకపోతే ఈ యొక్క శ్రమలో నేను ముందుకెళ్ళలేనని ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ముందుకెళ్తున్నారు. గమనించండి, దేవుడికి మీరందరూ కావాలి. నిజంగా చెప్పాలి అంటే మీకు గమనించండి, మనందరూ చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే దేవుడు నిజంగా నన్ను కోరుకున్నాడు, పిలుచుకున్నాడు అంటే మనందరం దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా దేవుడికి నష్టమేం లేదు. ఉందేమైనా నష్టం చెప్పండి? దేవుడు మనల్ని పిలుచుకోకపోయినా, ఎన్నుకోకపోయినా, పరలోక రాజ్యము పిలుచుకోకపోయినా నష్టమేం లేదు. నిజంగా చెప్పాలి అంటే మనకు దేవుడు కావాలి. కానీ మీకు వాక్యంలో తెలుసా, మీకు మనకు దేవుని యొక్క అవసరం ఉన్నా కూడా మొదటే దేవుడు మనల్ని ఎన్నుకొని, ఏర్పరచుకొని, పిలుచుకొని తన కుమార్తెలుగా స్వీకరించాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనందరం కూడా మీరు దయచేసి వినండి. నీ బలహీనతల్లోనే నిన్ను బలపరిచి, ధైర్యాన్ని ఇచ్చి, ముందుకు నడిపించి దేవుడికి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళి. ఈ 300 మందితోనే దేవుడు ఏం చేశాడు? గిద్యోనికి విజయాన్ని ఇచ్చాడు. మరి ఈరోజు నీకున్నటువంటిది కొంచెమే కావచ్చు, నీ ప్రక్కన ఎవరు నిలబడకపోవచ్చు, నీకు నిజంగా రాజకీయ పలుకుబడి లేకపోవచ్చు, లేకపోతే బంధువర్గం పలుకుబడి లేకపోవచ్చు, లేదా ఏది లేదు ప్రభా నేను ఒంటరివాన్ని అనుకోవచ్చు. నీకున్నటువంటి సమస్యలు నువ్వు గమనించండి, నీ పక్షాన ఉన్నది ఏంటి అంటే లోకంలో వాక్యం చూస్తాం, సమస్త దేవతలందరికంటే గొప్పవాడు ఉన్నటువంటి క్రీస్తు నీ పక్షాన నిలబడ్డాడు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అంతేకాకుండా చూడండి, గిద్యోను గురించి ఆయన విశ్వాసాన్ని కలిగి జయించినట్టుగా చూస్తాం. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే బారాకు గురించి చూస్తాం. మనం ఈ బారాకు గురించి మాట్లాడినప్పుడు అదే న్యాయాధిపతులు 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. బారాకు గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే ఈ బారాకు కూడా కానానీల పైన విజయాన్ని పొందుకోవడానికి మీరు గమనించండి, ఆయన ఏం చేస్తాడు అంటే దెబోరా ఈ యొక్క ప్రవక్తి సెలవిచ్చినట్టుగా 10,000 మందిని గ్యాదర్ చేస్తాడు. ఎంతమంది చెప్పండి? 10,000 మందిని ఆయన సిద్ధపాటు చేసి కానానీల మీద యుద్ధం చేయడానికి ఆయన ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించి చూసినట్టయితే మీరు వినండి, ఇక్కడ బారాకు గురించి మనం మాట్లాడినప్పుడు మీరు గమనిస్తే బారాకు దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తెరిగినటువంటి వ్యక్తిగా మీరు చూడండి. 10,000 మందితో డైరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క కానానీల మీద యుద్ధాన్ని ప్రకటించాలైన. అక్కడ చెప్పాలి అంటే సిసీరా అనేటువంటి వ్యక్తిని చంపాలన్న ఉద్దేశంతో తాను ఏం చేస్తాడంటే ఈ 10,000 మందిని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దానికంటే ముందు ఆయన చేసేది ఏంటి అంటే దెబోరా అనే ప్రవక్త దగ్గరికి వచ్చి నేను వెళ్ళాలా వద్దా అని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన అడుగుతాడు, విన్నవించుకున్నప్పుడు ఒక మాట అంటాడు, మీరు కూడా మాతో రండి అన్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఆమె వెంటనే అక్కడ నుండి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తాం. సో ఇక్కడ ఈ మాటను బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే బారాకుతో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 10,000 మంది. 10,000 మంది ఉన్నా కూడా దేవుని యొక్క కటాక్షం నాకు కావాలి, దేవుని యొక్క సేవకుడు కావాలి అని చెప్పేసి ఏం చేశాడు అంటే మీరు వినండి, ఆ దెబోరా అనేటువంటి ఆ ప్రవక్తి ఈ 10,000 మంది కంటే శ్రేష్టమైనది, విలువ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ 10,000 మంది బలము కంటే శక్తి కంటే దెబోరా ఉండడం ఉత్తమం అని చెప్పి ఏం చేశాడు చెప్పండి? తన వద్దకు వెళ్ళి మీరు నాతో వచ్చేయండి అన్నాడు. మీరు గమనించండి, ఇక్కడ దెబోరాలో గొప్పతనం లేదు, 10,000 మందిలో గొప్పతనం గురించి మాట్లాడలేదు. కానీ ఇక్కడ మాట్లాడేది ఏంటి అంటే దెబోరా ప్రవక్తిగా ఉంది అంటే ఎవరి ప్రవక్తి ఉంది చెప్పండి? దేవుడి ప్రవక్తి. అంటే చెప్పాలి అంటే బారాకు ఈ 10,000 మంది కంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేశాడు? నాకు దేవుని యొక్క ప్రసన్నత కావాలి, దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన విధానం కావాలి, దేవుని యొక్క శక్తి నాకు కావాలి అని ఈ 10,000 మంది యోధుల కంటే నా దేవుని యొక్క ప్రవక్తి నాతో ఉండడం మేలని చెప్పి ఏం చేశాడని యుద్ధంలోనికి వెళ్ళాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రేమ ఏం వెళ్ళారా? నిజంగా 10,000 మంది యోధులు లాంటి యోధులు నీ జీవితంలో నీ పక్కన అడుగడుగున నీకు తగలొచ్చు, అడుగడుగున నీతో ఉండొచ్చు.
నువ్వు రోడ్డు పంట నడుచుకుంటూ వెళ్తుంటే నమస్తే నమస్తే అని చెప్పి ప్రతి ఒక్కరిని నిజంగా సెల్యూట్ చేయొచ్చు. బట్ రిమెంబర్, నువ్వు మరణించి నరకానికి వెళ్తున్న టైంలో పరలోకం చేర్చడానికి ఏ వ్యక్తి అక్కడికి రాడు. అక్కడికి వచ్చేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు మాత్రమే. యేసు క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వీరందరితో మనం వెళ్ళొచ్చు, వీరందరితో మనం కలుపుకోలు ఉండొచ్చు, వీరందరితో మనం సహవాసం చేయొచ్చు. కానీ ఆ సహవాసం కంటే, దేవుని యొక్క సహవాసం కంటే ఈ యొక్క సహవాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆ వ్యక్తులు మిమ్మల్ని రక్షింపజాడడానికి శక్తి కలిగిన వ్యక్తులు కాదు. అందుకే బాలకి ఏం చేశాడు? ఎవరెందుకు విశ్వాసం ఇచ్చాడు చెప్పండి? అక్కడ దెబోరా కూడా ఏంటి అంటే, నేను వస్తాను ఎందుకు చెప్పింది అంటే, ఇక్కడ ఆయన దేవుడిచ్చినటువంటి విజయము ద్వారా క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకేం చేశాడు? నా ద్వారా లేదా దేవుని శక్తి ద్వారా ఈ కార్యము జరిగిందని నిరూపించడానికి ఏం చేశాడు అంటే, దెబోరా ప్రవక్తి ద్వారా ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీరు చూసే వాక్యం చూస్తే 10,000 మందితో యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆల్మోస్ట్ 900 రథాలతో ఆయన వచ్చినప్పుడు ఆయన యుద్ధంలో ప్రతి ఒక్కరిని సంహరించినప్పుడు సిసిరా ఆ రథము దిగి పారిపోయి యాయేలు అనేటువంటి ఒక స్త్రీ యొక్క గుడారంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తాను కొన్ని వాటర్ ఇచ్చిన తర్వాత ఆయన మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు యాయేలు ఒక సుత్తె మేకు తీసుకొని తన కణతల్లో కొట్టినప్పుడు ఏం జరిగింది అంటే తాను పడి చచ్చినట్టుగా చూస్తాం. ఈ వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆ రోజు దేవుడు అక్కడ యాయేలును వాడుకున్నాడు. ఈయన యుద్ధం చేసి సిసిరాను చంపాలనుకున్నాడు, కానీ సిసిరా ఎవరి చేతిలో చనిపోయాడు చెప్పండి? యాయేలు అన్నట్టు ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు. మీరు వినండి, ఇక్కడ ఈ మాటను బట్టి నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈవెన్ బారాకు కూడా తన 10,000 బలాఢ్యుల కంటే 10,000 మంది కంటే నా దేవుడు, నా దేవుని యొక్క సేవకులు, నా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శక్తి నాకు కావాలని ఎవరెందుకు విశ్వాసం ఉంచాడు చెప్పండి? దేవుని యందు. మీరు అనుకోవచ్చు, దయచేసి ప్రేమను దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మట్టుకు ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు కదా, ఇప్పుడు మనకి దేనికైనా ప్రాధాన్యత డబ్బే కదా అనుకోవచ్చు. డబ్బు ఉంటే సమస్తం సాధ్యమే కదా, డబ్బుతో ఏదైనా చేయొచ్చు కదా, డబ్బు ఉంది అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకుని ఎన్నైనా చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ గమనించండి, ఆ రోజు వారి దగ్గర ఉన్న ధనం కూడా చాలా గొప్పది. నేను చెప్పాను లాస్ట్ టైం మీకు ఈజిప్షియన్ యొక్క ధనం గురించి. ఈరోజు డబ్బే సర్వస్వం అనుకున్నట్టయితే, ధనమే సర్వస్వం అనుకున్నట్టయితే మీరు వినండి, దయచేసి గమనించండి దేవుని యొక్క వాక్యంలో, ధనము సర్వానికి లేదా అన్నిటికీ, అన్ని కీళ్లకు మూలం అనే మాటను కూడా మనం వాక్యంలో చూస్తాం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ధనము పైన మన ఆశ ఉండడం కాదు, ధనము సంపాదించుకోవడం తప్పు కాదని నేను చాలాసార్లు చెప్పాను. కానీ చేయాల్సింది ఏంటి అంటే, నీ దేవుడికి ప్రథమ స్థానమును అనుగ్రహించి ఆయన మీద విశ్వాసాన్ని కలిగి మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు, ఎంతోమంది వ్యక్తులు దేవుని వద్దకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సరిగా స్తుతించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మాకు అన్నీ ఉన్నాయిలే, మాకు దేవుడు ఇంకా ఎందుకులే అనుకునేవారు. కానీ వారు మర్చిపోయే విషయం ఏంటి అంటే, మీరు వినండి, సమస్తాన్ని సృష్టించి ఆయన నిరంతరము నిత్యత్వాన్ని కలిగిన వ్యక్తిగా నీ ఆత్మను కూడా నరకానికి లేదా పరలోకమా పంపించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? మర్చిపోతున్నారు. ఈరోజు చూడండి, నిజంగా నిన్న నేను బయటకు చూశాను, హిందువులు ఎప్పుడు నేను చూడలేదు, అవి ఎప్పుడు కూడా గమనించలేదు, ఎంతమంది భక్తిగా ఉన్నారు టెంపుల్స్ దగ్గర అంటే. సాటర్డే సండే వచ్చిందంటే చాలామంది ఎక్కడికో రెస్టారెంట్కో దేనికో అక్కడికి పరిగెత్తారు. కానీ అందరు రోడ్డు పైన మొత్తం వాళ్ళే ఉన్నారు. నేను అంత జనాలు చూస్తే మీటింగ్ ఏదన్నా ఫంక్షన్ ఏదన్నా పండగ అనుకుంటే ఏమీ లేదు, ఈవినింగ్ ఏదో వెళ్ళి దర్శించుకోవాలని. మరి నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి మీరెంత ఆరాటపడుతున్నారు? నిజమైన దేవుణ్ణి స్తుతించడానికి మీరెంత ఉత్సాహంతో పరిగెత్తుకొస్తున్నారు? ఆలోచన చేయండి. మీరు మార్పు చూడలేదంటారా సమాజంలో? మీ పక్కన్నటువంటి హిందువులు ఇదివరకు ఉన్నట్టుగా ఉన్నారు, ఎంత చక్కగా వెళ్ళి ప్రతిరోజు ఇదివరకు ఆదివారం మనకు మైక్స్ వినిపించేవి కాదు, కానీ ఇప్పుడు ఎక్కడ అన్ని టెంపుల్స్ మైక్స్ వినిపిస్తున్నాయి. నిజమైన దేవుడు కానటువంటి ఆ యొక్క ప్రతిమల్ని, విగ్రహాన్ని అంత ఆరాధించడానికి వాళ్ళు పరిగెత్తినప్పుడు, నిజమైన దేవుణ్ణి అంగీకరించినటువంటి నీవు ఎంత ఆశతో, ఆర్భాటంతో దేవుని స్తుతించాలి, ఎంత ఆశతో దేవుని మహేపరచాలి, ఎంత ఉత్సాహంతో దేవుణ్ణి సంతోషపరచాలి, ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే అంత్య దినాల్లో ఉంటున్నటువంటి నీవు నీ ఆత్మీయ జీవితాన్ని సరిగా నువ్వు నిలబెట్టుకోకపోతే, అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతున్నట్టుగానే నీ ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి నీ స్థితి సరిగా లేకపోతే నీ విశ్వాస జీవితం కూడా చల్లారిపోతుంది. చల్లార్చకుండా ఉండాలి అంటే, చల్లార్చబడకుండా నువ్వు ముందుకు వెళ్ళాలంటే గమనించండి, నీ విశ్వాస జీవితంలో ప్రతినిత్యం కూడా దేవుని కొరకు నిలబడాలి, విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలి. అంతగా వాళ్ళు ఆరాధించినప్పుడు, అంతగా దేవుని స్తుతించినప్పుడు, సర్వశక్తిమంతుడైనటువంటి క్రీస్తు, సర్వాన్ని సృష్టించినటువంటి క్రీస్తు, నిత్యుడగు తండ్రి, నిజమైనటువంటి దేవుడు అయినటువంటి క్రీస్తుని హృదయపూర్వకంగా ఎందుకు ఆరాధించలేకపోతున్నాం? మనం హృదయపూర్వకంగా దేవుని ఎందుకు స్తుతించలేకపోతున్నాం?
ఒక్కసారి దయచేసి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. పైగా మనము దేవుణ్ణి నమ్ముకొని కూడా ఎంతోమంది అబద్ధాలు ఆడే వ్యక్తులు, దేవుని నమ్ముకుని ఎన్నో మోసాలు చేసే వ్యక్తులు, దేవుని నమ్ముకుని దేవుణ్ణి ఒక మార్కెట్లో అమ్మేసినటువంటి వ్యక్తులు ఎంత ఉన్నారు ఈ లోకంలో క్రైస్తవులుగా. ఒక్కసారి బయటకు వెళ్ళి మాట్లాడామంటే నిజంగా ఈ వ్యక్తి క్రైస్తవుడా లేకపోతే అన్యుడన్న విషయాన్ని కూడా గుర్తు లేకుండా అటువంటి బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఆ క్రైస్తవుడు అంటే కేవలం సంఘంలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు. ఈ వ్యక్తి ప్రతిరోజు ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని సంఘానికి వెళ్తాడు చర్చికి, ఇక్కడ చూస్తే మాకంటే ఘోరంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి జనులు అనలేరు మిమ్మల్ని. మాకంటే ఘోరమైనటువంటి పద్ధతులు కలిగి ఉన్నారు, వీరి కుటుంబాన్ని చూడండి, వీరి జీవితాన్ని చూడండి, ఒక అన్యుడన్న బెటర్ అని చెప్పేసి మిమ్మల్ని అనేవారు లేరంటారు చెప్పండి. ఇవన్నిటి కారణం ఏంటి అంటే నీ దేవుడికి నువ్వు సరైనటువంటి స్థానాన్ని ఇవ్వకపోవడం, నీ దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండకపోవడం. మీరు గమనించిన ప్రేమ దేవుళ్ళారా, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఈ లోకంలో ఎంతోమందికి లేదు అర్హత, ఎంతోమందికి లేదు యోగ్యత. ఎందుకు అంటే దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడంటే నువ్వు ధన్యుడివి. నువ్వు ధన్యుడిగా ఉన్నటువంటి నీవు నీ యోగ్యతను గుర్తెరిగి నువ్వేం చేయాలి? యోగ్యమైనటువంటి వ్యక్తిగా, యోగ్యమైనటువంటి ప్రవక్తలతో నువ్వు దేవుని స్థలంలో దేవుని ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి. ఈరోజు ఇంతగా మనము వినిపింపబడుతుంది, ఎన్నిసార్లు మన విశ్వాస జీవితంలో పరిగెత్తున్నా కూడా మన జీవితాన్ని ఇంకా సరి చేసుకోకుండా అన్నిలాగా మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ, అన్నిలాగా నిజంగా ఆలోచన చేయండి. ఏదో విగ్రహాలను కొన్నిసార్లు ఆలోచన చేస్తే అన్నిలకైనా నిజంగా యేసుక్రీస్తు అంటే ఒక భయం ఉంటుంది. బైబిల్ పట్టుకోవాలన్నా, బైబిల్ గురించి చూడాలన్నా, బైబిల్లో నిజంగా టచ్ చేయాలన్నా కూడా మన ఈ ప్రయత్నాల్లో కూడా ఒక అంకులు ఉంటారు, ఆయన ప్రక్క హిందువే కానీ చూసిన వెంటనే ప్రయత్నాలు అంటాడు ఆయన. మీకు అర్థమవుతుంది, మనము ముందు వాళ్ళు చెప్పకముందు వాళ్ళే పలుకుతాం. అందుకే నేను ఎవరితో మాట్లాడుతూ చెప్పాను, ఏదొచ్చినా వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అని పెట్టుకోరు కానీ మనం మాత్రం పెద్ద పెద్ద స్టేటస్లు పెడతాం. అన్నీ హ్యాపీ దీవాలి, హ్యాపీ దసరా, హ్యాపీ అని మొత్తం అంతా మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి. నాకు తెలిసి నేను రేర్గా చూసింది అన్ని జనులు అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ అని పెద్ద స్టేటస్లో పెట్టుకోవడం. మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్యలో ఒక దేవుని నామము దూషింపబడుతుంది. జాగ్రత్త దయచేసి. మనకు సమయం ఎక్కువ లేదు, అంత్యదినంలో ఉన్నాం. ఇంకా సమయం ఉంది అనుకుంటూ నీ జీవితంలో ఇంకా సంపాదించుకుంది చాలా ఉంది, కట్టుకునేది చాలా ఉంది, నా పిల్లల్ని చదివించాల్సి చాలా ఉంది, ఇంకా సమయం ఉంది అనుకుంటూ నీ జీవితాన్ని అలానే కొనసాగిస్తే మీరు గుర్తుపెట్టుకోండి, మనం చివరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏ విధంగా లోకం నుండి వెళ్ళిపోతాం మనకి తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తారు గమనించండి, విశ్వాసముతో తన 10,000 మంది కంటే నా దేవుని యొక్క కటాక్షం నాకు కావాలి, దేవుని యొక్క శక్తి నాకు కావాలని ఎలాగైతే బారాకు విశ్వాసం ఉంచాడో మనం కూడా ఈరోజు నీకున్నటువంటి, అందుకే వాక్యం మనం చూస్తాం 20వ కీర్తన 7వ వచనంలో చూస్తాం, కొందరు రథములను బట్టి కొందరు గురువులను బట్టి అతిశయించుతారు, కానీ మనమైతే మన ప్రభు అయిన యెహోవాను బట్టి ఏం చేయాలి? అతిశయించాలి. గుర్రాలు రథాలంటే ఏంటి సూచన? ఆస్తి అంతస్తు పలుకుబడి అన్ని వాళ్ళకు ఉంటే, ఓకే నాకు ఇంత ఉందిలే, ఇవన్నీ ఉండడం ద్వారా నాకెందుకు కష్టమో నాకెందుకు అని అన్నీ అనుకుంటారు. కానీ మనమైతే యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తులకి ఏం చేయాలి చెప్పండి? ఆ క్రీస్తుని బట్టి మనం అతిశయించే వ్యక్తులు ఉండాలి. కాబట్టి బారాకు మాత్రమే కాదు, ఇంకొక వ్యక్తిని చూడండి దయచేసి చూడండి వాక్యంలో చూస్తే, బారాకు సామ్సన్ గురించి చూస్తే ఏంటి అంటే మన అందరం కూడా ఆయన గురించి ఒక నేటి కైండ్ ఆఫ్ టాక్ ఉంటుంది. మనకి ఏంటంటే మీరు చూడండి, సామ్సన్ అంటే బలాఢ్యుడు అనే విషయం మనకు బాగా తెలుసు. ఆయన కంటే బలవంతులు లోకంలో ఎవరు కూడా లేరు, ఇప్పటివరకు కూడా లేరు. కానీ ఆయన కూడా విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తి అనే విషయం తెలుసా మీకు? విశ్వాస జీవితంలో నిలబడిన వ్యక్తి అని తెలుసా మీకు? మీరు చూడండి, ఆయన పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది అంటే ఆయన విశ్వాసాన్ని కొనసాగించి దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తి ఆయన. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఆయన గురించి న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క సమయంలో దయచేసి ఆయన గురించి మనం మాట్లాడినప్పుడు మీరు చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఆలోచన చేసి చూడాల్సిన విషయం ఏంటంటే, శాంసోన్ లేకపోతే సంసోను దేవుని యొక్క పిలుపును గుర్తిరిగినటువంటి వ్యక్తి. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి దేవుడు ఏం చేశాడంటే, సంసోను మీకు తెలుసు కదా, తన తండ్రి అయినటువంటి మనోహ, ఇదంతా మనకు తెలుసు. సామ్సన్ గురించి మీకు స్టోరీ అంతా కూడా తెలుసు. ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఏం చేశాడు దేవుడు? తను పుట్టించి తన ద్వారా కార్యాలు జరిగిస్తూ దేవుని యొక్క వాక్యం చూస్తే ఫిలిస్తీన్ల పైన యుద్ధంలో గెలవడానికి, వారిని ఎదిరించడానికి ఏం చేశాడు అంటే ఆయన ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఏర్పరచుకుని ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తాం. కానీ వాక్యం మీరు చూడండి, ఆయన ఎంత బలాఢ్యుడిగా ఉండి ముందుకు వెళ్ళినా, తన ఫిజికల్ స్ట్రెంత్లో ప్రతి ఒక్కరిని కూడా జయించాలన్న కోరికతో వెళ్ళినా కూడా మీరు వినండి, కానీ తన విశ్వాసంతో ప్రతి పనిని జరిగించాడు. తన యొక్క జుట్టంతా చాలా పొడవుంది, ఎప్పుడు కూడా మంగళకత్తి అనేది పుట్టినప్పటి నుండి వేయబడలేదు. కానీ మనకు ఆ స్టోరీ అంతా తెలిసినప్పుడు ఏంటి అంటే మీరు చూడండి, ఒకానొక సమయంలో
పచ్చి గాడిదవాడ ఎముకతో ఎంతమంది చంపాడు చెప్పండి? ఎంతమందిని సంహరించాడు ఆయన? 1000 మందిని సంహరించాడు. ఇదంతా జరిగిన తర్వాత మీరు చూస్తే అదంతా మనకు చెప్పడానికి సమయం లేదు, కానీ చివరికి ఆయన పాపంలో పడిపోయినప్పుడు, దేవుని యొక్క చిత్తం నుండి దూరం అయిపోయినప్పుడు మీరు గమనించండి, ఆయన దొరికి లేదా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత, ఆ యొక్క ఫిలిష్తీయుల చేతికి చిక్కిన తర్వాత తన కళ్ళని ఊడబెరికి తన జుట్టును కత్తిరించిన తర్వాత ఇంకా దాగోను దేవాలయంలో ఏం చేశారు చెప్పండి? బలి ఇవ్వడానికి ఆయన్ను ఏర్పాటు చేసి పెట్టారు. మీరు చూడండి, తన ఫిజికల్ స్ట్రెంగ్త్ పైన ఒకవేళ తాను విశ్వాసం కలిగి ముందుకు వెళ్తే అన్ని విజయాలు పొందుకుంటూ వచ్చేవాడు కాదు. తన విశ్వాసం ఇంకా ఏ విధంగా నిరూపించబడింది అంటే మీరు గమనించండి, ఆయన తన యొక్క ఆ దాగోను దేవాలయంలో తను బంధించినప్పుడు చివరిగా తనకు దొరికినటువంటి అవకాశం నేను ఏం చేశాడు చెప్పండి? సద్వినియోగం చేసుకున్నాడు. ఒకటే అన్నాడు, ప్రభువా ఇంతకాలం నేను చేసిందంతా కూడా నేను మీకు వ్యతిరేకంగా జరిగించాను, కానీ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి ప్రభు అని ఆ ఉన్న కొద్ది సమయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ తన మీదకి దిగి వచ్చినప్పుడు మీరు గమనించిన, మాకు తెలుసు ఆ యొక్క 2 స్తంభాలని లాగినప్పుడు తనతో పాటు ఎంతమంది చంపారో చెప్పండి? ఎంతమంది తెలుసా వాక్యంలో? తన లైఫ్ టైంలో చంపనంత 3000 మంది చంపారట ఆ రోజు. ఎన్ని వేల మంది చెప్పండి? 3000 మంది. ఈరోజు మీరు గమనించండి వాక్యం ఇంటర్ప్రిట్ ఏం వెళ్ళారా, సంసోన్ లాగా మీ జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ముందుకు నడిపించినప్పుడు సంసోన్ లాగా దారి తప్పొచ్చు, సంసోన్ లాగా పాపంలో పడిపోవచ్చు, సంసోన్ లాగా దేవుడికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయొచ్చు, కానీ చివరి దశలో, చివరి టైంలో, ఆ చివరి సమయంలో దేవాన్ని ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. మేబీ దేవుడు కూడా మీకు ఒక చివరి ఛాన్స్ ఇస్తున్నాడేమో, ఒక చివరి అవకాశం ఇస్తున్నాడేమో మీ జీవితాలు బాగు చేసుకోవడానికి, విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవడానికి. ప్రభా ఇంతకాలం మీకు వ్యతిరేకమైనటువంటి పనులు నేను చేశాను, ఇంతకాలం మీకు అనుగుణంగా నేను జీవించలేకపోయాను, ఇంతకాలం ప్రభా నమ్మకమైనటువంటి వ్యక్తిగా, నమ్మకమైనటువంటి విశ్వాసంగా బ్రతకలేకపోయాను అని నీవు ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అవకాశం ఇస్తున్నాడు. ఇంకా కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఈ అవకాశం దొరికినప్పుడు మేబీ దిస్ ద లాస్ట్ ఛాన్స్ కావచ్చు, మళ్ళీ కొంతమందికి చివరి అవకాశమే కావచ్చు, మన కొంతమందికి ఈ చివరి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రభువా అని ఏ విధంగా అయితే సంసోను ఆ రోజు విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ దాగోను దేవతకు నేను బలి కాకూడదు ప్రభువా అని ప్రార్థన చేసి తనతో పాటు ఆయన అందరినీ కూడా అక్కడ మట్టు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఈరోజు నువ్వు నిజంగా నీ యొక్క స్థితిగతుల్లో నువ్వు మరణ శయ్యలోనికి వెళ్ళొచ్చు, లేకపోతే నీ పాపంలో నిజంగా నువ్వు చాలా దూరం వెళ్ళిపోవచ్చు. ఎక్కడ వెళ్ళినా కూడా దేవుడు నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు, ఒక చివరి అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం అందిపుచ్చుకొని ప్రభువా నన్ను ఈ స్థితి నుండి బయటకు తీసుకుని రండి అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్టయితే నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా ఉంటాడు. నువ్వు అనేకులకు విశ్వాస వీరుడుగా తప్పకుండా నిలబడతావు. అందుకే మీరు గమనించండి, విశ్వాసం అనేది ఏంటి అంటే అన్నీ ఉన్నప్పుడే కాదు, దేవుని యందు మనము విశ్వాసం ఉంచడము, దేవుని యందు నమ్మకం ఉంచడము, ఏమీ లేని స్థితిలో కూడా దేవుని మీద ఆధారపడమే నిజమైన విశ్వాసం. ఇప్పుడు నాకు 10 లక్షలు ఉన్నాయనుకుంటే, ఒక భూమి కొంటా అంటే 10 లక్షలు ఉన్నాయి కాబట్టి ధైర్యం చేశాను అనుకోండి, ఏం లేనప్పుడు ముందుకెళ్తున్నప్పుడు అది విశ్వాసం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ భూమి అనే కాదు, ల్యాండ్ అనే కాదు, అది ఏదైనా మన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు నువ్వు ముందుకెళ్తున్నావు అంటే నీ విశ్వాసం ఎక్కడున్నాడు చెప్పండి? నీకు దగ్గర ఉన్నది వాటిపైన. కానీ ఏమి లేని స్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి వెళ్తున్నావు అంటే అది నిజమైన విశ్వాసం. కాబట్టి సంసోను ఏం చేశాడు చెప్పండి? చివరి అవకాశాన్ని అందిపుచ్చుకొని దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కలిగి బ్రతికాడు. ఈరోజు మన జీవితంలో సమయం అనేది మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు, అవకాశం మళ్ళీ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందుకే వాక్యం చూస్తాం, ఇదిగో ఇదే రక్షణ దినం అనే వాక్యం చూస్తాం మనం. మీరు గమనించండి, ఇదే అనుకూల సమయం అంటాడు ఆయన. ఈ సమయం తప్ప మరొక సమయం రాకపోవచ్చు, ఈ సమయం తప్ప మరొక సమయం దొరకకపోవచ్చు. కాబట్టి ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని దేవుని సంధానంలో విశ్వాసంతో మనం ఏం చేయాలి? బ్రతికి ముందుకు వెళ్ళాలి. ఇంకొక వ్యక్తిని చూద్దాం. చూడండి, ఇక్కడ సామ్సన్ మాత్రమే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఇంకొక వ్యక్తి ఎవరంటే యొప్తా. యొప్తా గురించి చూస్తే ఇదే 32వ వచనం చూస్తాం కదా, యొప్తా అనే విషయాన్ని చూస్తాం. యొప్తా అంటే ఎవరు అంటే మీరు గమనించండి, ఈయన కూడా నిజంగా చెప్పాలి అంటే ఎన్నిక కలిగినటువంటి గోత్రం నుండి వచ్చిన వ్యక్తి కాదు. యొప్తా గురించి మీకు చాలా చాలా చక్కగా తెలుసు. యొప్తా గురించి మాట్లాడితే మీరు గమనించండి, యొప్తా అమ్మోనీయులను జయించడానికి ఆయన ఏం చేస్తాడంటే దేవుని చేత ఎన్నుకొనబడి ముందుకు వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక ఫూలిష్ కైండ్ ఆఫ్ ఓ తీసుకుంటాడు. అంటే ఏంటి? అసలు అది మొక్కుబడి సరైంది కాదు, కానీ ఏం చేస్తానంటే ప్రభువా నేను వెళ్ళి అమ్మోనీయులను జయించి
నేను తిరిగి వస్తున్నప్పుడు నా ఇంటి నుండి ఎవరైతే లేదా ఏ వ్యక్తి అయితే ఏ వస్తువు అయితే ఏది ముందు బయటకు వచ్చినా దాన్ని నేను నీకు బలిగా ఇచ్చేస్తానని చెప్తాడు. మనకు తెలుసు అంతా కూడా ఆయన యుద్ధం చేస్తాడు, విజయాన్ని పొందుకుంటాడు. చివరికి తన కుమార్తె బయటకు వచ్చినప్పుడు కుమార్తె విషయంలో కూడా చేయాల్సినటువంటి న్యాయాన్ని ఆయన జరిగించినట్టుగా చూస్తాం. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే గాడ్ ఆనర్డ్ హిమ్ ఫర్ హిస్ ఫెయిత్ ఇన్స్పైర్డ్ ఆఫ్ హిస్ ఫూలిష్ ఓన్. దేవుడు ఏం చేశాడంటే మీరు గమనించండి, తను మొక్కుకున్న మొక్కుబడి కంటే కూడా మీరు వినండి, తన విశ్వాసాన్ని బట్టి యొప్తాకి దేవుడు అమ్మోనీల మీద విజయాన్ని అనుగ్రహించాడు. తన విశ్వాసాన్ని బట్టి అమ్మోనీల మీద ఏం చేశాడు చెప్పండి, యొప్తాకు దేవుడు విజయాన్ని అనుగ్రహించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఏం వెళ్ళారా, యొప్తా కానీ శాంసన్ కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క వాక్యం మనం చూసాం కదా, గిద్యోను కానీ వీరందరూ కూడా విశ్వాసాన్ని కలిగి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి విషయంలో ముందుకు వెళ్ళి ఏం చేశారు చెప్పండి, విజయాన్ని పొందుకున్నట్టుగా చూస్తాం. ఇంకా ఈ మాట చెప్పిన ముగిస్తాం. ఇంకా దావీదు గురించి చూస్తాం. దావీదు గురించి మనం ఎక్కువ నేర్చుకోవాల్సింది అవసరం లేదు, ఎందుకంటే మనకు అంతా కూడా తెలుసు. ఆ యొక్క దావీదు గురించి మాట్లాడినప్పుడు చిన్న బాలుడుగా ఉంటున్నటువంటి ఆయన, మీరు ఆలోచన చేయండి, ఎవరి మీద యుద్ధాల్లో విజయాన్ని పొందుకున్నాడు చెప్పండి, ఆయన గోలియాత్ మీద. అందరు చూసి భయపడ్డారు, మొత్తము రాజ్యమే భయపడింది, ఇశ్రాయేల్ జనాంగమే భయపడిపోయారు. కానీ నేను ఏం చేశాడు, ఎవరిని బట్టి అంత ధైర్యం వచ్చింది చెప్పండి ఆయనకి. ఈయన వయసు కానీ ఈయన హైట్ కానీ ఆయన హైట్ కానీ చూస్తే చాలా వ్యత్యాసం. కానీ ఆయన అంత కరేజ్ని కలిగి అంత ధైర్యాన్ని కలిగి ఎందుకు ముందుకు వెళ్ళాడు అంటే తాను కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి ఉంటుందానికి తెలుసు. ఈరోజు నీకు నీ జీవితం ముందు గోల్యాత్ లాంటి పెద్ద శ్రమ ఉండొచ్చు, అడ్డుబండ ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. ఒకవేళ ప్రభా ఈ భారాన్ని నేను నిజంగా జయించగలనా, ఈ భారాన్ని నేను తొలగించుకోనగలనా, ఈ స్థితి నుండి బయటపడగలనా, ఈ స్థితి నుండి బయటకు రాలేకపోతున్నాను అని అనుకోవచ్చు. బట్ గమనించండి, దావీదు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాం. దావీదు ప్రార్థన చేసినప్పుడు విన్నటువంటి దేవుడు మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. అందుకే చెప్పాను, విశ్వాస స్వరమే ప్రార్థన. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు విజయాన్ని దయచేస్తాడు. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే దావీదు గురించి అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే మనం చూస్తాం కదా, ఈయన నా యొక్క హృదయానుసరుడు. అంటే ఏంటి చెప్పండి, అర్థం ఏంటి? హృదయానుసరుడు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి నడిచే వ్యక్తి, దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచేటువంటి వ్యక్తి. ఆయన ఆ విధంగా విశ్వాసముతో ముందుకెళ్ళాడు కాబట్టే దేవుని యొక్క హృదయానుసరుడుగా పిలువబడ్డాడు. ఇంకా చివరిగా ఇంకొక వ్యక్తి మనం చూస్తాం, ఎవరు అంటే సమయలు గురించి మనం చూస్తాం. మీరు చూడండి, దేవుని యొక్క వాక్యం చూస్తే సమయలు వీరందరికంటే కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా గిద్యోను కానీ బారాక్ కానీ అక్కడ ఉన్నటువంటి శాంసన్ కానీ యొప్తా కానీ ఈవెన్ దావీదు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే యుద్ధ వీరులు, బలాఢ్యులు, సోల్జర్స్. కానీ సమయలు ఒక యాజకుడు. సమయలు యాజకుడుగా ఉన్నప్పుడు మీరు గమనించండి, అక్కడ కూడా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఎవరు కూడా ఆయనకు లోబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమయాలు కూడా చేసింది ఏంటి అంటే అటువంటి జనరేషన్లో అటువంటి ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలో నమ్మకంగా దేవుణ్ణి సేవించిన వ్యక్తి ఉన్నాడు. మీకు అర్థమని చెప్పిన మాట. అందుకో మాట చెప్తాను వినండి, ఈ స్టూడ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్లెస్లీ స్పీక్ గాడ్స్ ట్రూత్. ఏం చేస్తాడు చెప్పండి ఆయన, అటువంటి జనరేషన్లో అటువంటి ప్రజల మధ్యలో భయపడకుండా సత్యాన్ని మాట్లాడడానికి ఆయన ఏం చేశాడు, నిలబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరు? సమూయేలు. ఇశ్రాయేలు జనాంగం అంతా దేవుణ్ణి పూజించట్లేదు, దేవుణ్ణి ఆరాధించట్లేదు, ఎన్నో ప్రతిమలు పెట్టుకొని ఎన్నో దేవతలను పెట్టుకొని ఆరాధిస్తున్నారు. ఈయన ఒక్కడు మాత్రమే దేవుని కొరకు నిలబడి సత్యము కొరకు మాట్లాడిన వ్యక్తి ఉన్నాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్నటువంటి జనాంగం మీరు వినండి, అన్యులుగా ఉన్నటువంటి వారు ఏ దేవతను పూజించినా, ఎవరిని పూజించినా, అసత్యాన్ని అగ్గు చేసుకున్నా, ఏ విధంగా జీవించినా మీరు గమనించండి, నేను ఒక్కరిని నీవు అనుకున్నా కూడా రిమెంబర్, నువ్వు పూజిస్తున్నటువంటి దేవుడు సత్యవంతుడు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఆ సత్యము కొరకు సాక్షిగా నిలబడాలి. అందుకే నేను మీకు చెప్పాను ఇదివరకు కూడా చాలాసార్లు, నాకు థియాలజీ టీచ్ చేసినటువంటి టీచర్ ఒకే మాట చెప్పాడు, ఏంటి అంటే స్టాండ్ ఫర్ ద ట్రూత్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ లెగ్స్ స్టిల్ స్టాండ్ ఫర్ ద ట్రూత్ అని చెప్పాడు ఒక మాట. అంటే నీకు సత్యం కొరకు నిలబడు, నీకు కాలు లేకపోయినా నిలబడడానికి ఆయన సత్యం కొరకు నిలబడిన మాట చెప్పాడు. నేను చెప్పాను చాలాసార్లు, అది నా హృదయంలో నాటుకుపోయింది అంతే, ఇంకా అది చచ్చేంత వరకు ఎవరు తీసేయాలి మాటను. ఏంటి సత్యం అంటే ఏంటి చెప్పండి? వాక్యం.
ఈరోజు నీవే అనుకోవచ్చు, నీవే ఒంటరిగా ఉండొచ్చు లోకంలో, నీ ఇంట్లో కావచ్చు, నీ ఇంట్లో ఒంటరిగా ఉండొచ్చు క్రైస్తవురాలిగా, నీ సమాజంలో ఒంటరిగా ఉండొచ్చు క్రైస్తవుడిగా, లేదా నీ చుట్టూ ఉన్నటువంటి బంధువుల్లో ఒంటరిగా ఉండొచ్చు నువ్వు క్రైస్తవుడిగా. గమనించండి, నువ్వు సత్యము కొరకు నువ్వు సాక్షిగా నిలబడ్డప్పుడు నిన్ను హెచ్చించేటువంటి బాధ్యత క్రీస్తుది. నువ్వు సత్యము కొరకు ఏం చేయాలి? సాక్షిగా జీవించాలి. ఈరోజు అయ్యో నా కుటుంబం రక్షింపబడలేదు ప్రభువా అని మన సంఘంలో కూడా ఎంతమంది ఉన్నారు, ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ గురించి. కానీ గుర్తుపెట్టుకోండి దయచేసి ప్రేమ ఏం వెళ్ళారా, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు సత్యవంతుడు. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆ రోజు సమయాలకు విజయాన్ని ఇచ్చిన దేవుడు, దావీదుకి విజయాన్ని ఇచ్చిన దేవుడు, గిద్యోనికి విజయాన్ని ఇచ్చిన దేవుడు, ఈవెన్ లాస్ట్ వీక్ ఉన్న రాహాబుకు విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీ జీవితానికి విజయాన్ని ఇవ్వగలడు. ఒకవేళ నీ యొక్క బంధువర్గంలో నువ్వు నిజంగా మా కుటుంబమే అని నువ్వు అనుకోవచ్చు, నీ కుటుంబానికి సహితము తోడుగుండే దేవుడు ఆయన, నీ పక్షాన్ని యుద్ధం చేసే వ్యక్తి ఆయన. అందుకే ఇవన్నీ నేర్పిస్తూ చివరిగా ఆయన అన్నాడు ఏంటి అంటే, మీరు చూడండి మనకు సమయం లేదు కానీ ప్రవక్తను గూర్చి వివరించడానికి సమయం నాకు ఇంకా సరిపోదని చెప్తే ఏమన్నాడు, వారు విశ్వాసం ద్వారా ఏం చేశారు చెప్పండి? రాజ్యములు జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోళ్ళను మూసారు, అగ్నిబలమును చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి ఏంటంటే చెప్పండి, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారద్రోలేరు. క్లియర్గా ఎంత చక్కగా రాయబడింది అంటే, బలహీనులుగా ఉన్నటువంటి వారు ఏమయ్యారో చెప్పండి? బలపరచబడ్డారు. ఎవరి ద్వారా? దేవుడి ద్వారా. ఈరోజు నీవు నేను వాక్యం విన్న వ్యక్తులముగా దయచేసి ఈ యొక్క మాటను బట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆ రోజు ఎంతమందిని దేవుడు నడిపించినప్పుడు, ఎంతమంది విశ్వాసం ద్వారా విజయాన్ని పొందుకున్నప్పుడు, అదే విశ్వాసంగా పిలువబడుతున్న మనము, అదే దేవుణ్ణి అంగీకరించినటువంటి మనము, అదే విశ్వాసంతో ముందుకు మనం నడిచినప్పుడు మన జీవితంలో విజయాన్ని దేవుడు తప్పకుండా ఇవ్వగలడు. కానీ చేయాల్సింది ఏంటంటే అంతం వరకు మనం ఏం చేయాలి? సహించాలి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంతవరకు మన దేవుడి మీద ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కృంగజేసిన బాధలు మనల్ని ఎటువంటి స్థితిలో నీవు ఉన్నా కూడా అంతం వరకు, చివరి వరకు నువ్వు స్ట్రాంగ్గా దేవుడి కొరకు నిలబడ్డప్పుడు నీ విశ్వాసము ద్వారా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని మనం అందరం కూడా ఈరోజు నీవు కూడా బలహీనుని అనుకుంటున్నావేమో, నీవు కూడా ప్రభా నేను తక్కువ అనేటువంటి స్థితిలో నీవు అనుకుంటున్నావేమో. నువ్వు తక్కువ అనుకున్నా, బలహీనుడు అనుకున్నా కూడా నేను హెచ్చించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు ఆయన. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చెప్పండి? నా బలహీనతల ఎందే నేను సమస్తాన్ని, అంటే ఏమంటాడు ఒక మాట, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తాన్ని. నన్ను బలపరిచే దేవుడు నాతో ఉన్నప్పుడు మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయం నాకు భయపడను. ఎందుకు ఆయన మాట చెప్పాడు అంటే, తన దగ్గర ఉన్నటువంటి శక్తి కాదు, తన దగ్గర ఉన్నటువంటి బలము కాదు, ధైర్యం కాదు, తన పరిస్థితులు కాదు, తనకు కలిగి ఉన్నటువంటి దేవుడు. ఈరోజు మీ స్థితిలో, మీ స్థితిగతుల్లో ప్రభువా నా పరిస్థితులు మారలేకపోతున్నాయి, నా జీవితం మారలేకపోతుంది, నా కుటుంబం మారలేకపోతుంది, నా యొక్క ఆర్థిక పరిస్థితులు మారలేకపోతున్నాయి, నా కుటుంబంలో సమస్యలు తీరలేకపోతున్నాయి అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ దేవుడిని దూరంగా ఉంచారో, ఎక్కడ దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదో ఆ విషయంలో మిమ్మల్ని మీరు సరి చేసుకొని, ఆ రోజు మన వాక్యం విన్నాం. ఈరోజు ఇశ్రాయేలు జనాంగం హీన దశకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు మొరపెట్టారు. అలా హీన దశకు రాకముందే ప్రభువా నా జీవితాన్ని మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చి సరిచేసి మీకు పనికొచ్చేటువంటి పాత్రగా నన్ను, నా కుటుంబాన్ని మలిచి ముందుకు తీసుకెళ్ళండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటలు మన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.